23 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ మొదటి రోజు ఎలా అయితే చూసామో సుదర్శన్లో అదే ఫీల్ తెప్పించినందుకు ఇక్కడ ఉన్న అందరికీ నా చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను యాక్చువల్గా లాస్ట్ క్లైమాక్స్ వరకు ఆ ఫస్ట్ డేకే వెళ్ళిపోయాను. యాక్చువల్గా అక్కడే ఉన్నాను. ఐ ఎంజాయ్డ్ ద మూవీ ఇన్ ద సేమ్ వే. ఆ మధ్యలో కొంచెం రియాలిటీ గుర్తొస్తున్నప్పుడే కొంచెం బాధగా ఉంది. కానీ ఎంత మీ అందరి ఆ ఉత్సాహం చూసేటప్పటికీ నాకు ఆ డే 1లో ఉదయ్ మూవీ చూసినట్టే ఉంది. అప్పుడు 23 ఏళ్ళ క్రితం నువ్వు నేను ఇలాగే చూసాము, అలాగే చూసినట్టే ఉంది. అసలు 10 ఏళ్ళైంది మన మధ్య లేక, ఇంకా కూడా ఇంత అభిమానం ఉందంటే ఉదయ్ అంటే ఏంటి అన్నది అండ్ నా తమ్ముడు అవ్వడం అన్నది నాకు అసలు ఎంతో ప్రౌడ్గా ఉంది. ఉదయ్ దగ్గర నుంచి మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం తలుచుకున్నది సాధించగలం. సో డోంట్ గివ్ అప్, కీప్ వర్కింగ్. మీ గోల్, మీ అంబిషన్ ఏంటో తెలుసుకుని వర్క్ టువర్డ్స్ ఇట్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ప్రూవ్ చేశాడు. వీఆర్ అ వెరీ వెరీ కామన్ ఫ్యామిలీ. ఫిలిం బ్యాక్గ్రౌండ్, ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు నాకే సర్ప్రైజింగ్గా ఉంది. మా అమ్మ ఇదే చూడ్డము, అంటే ఎప్పుడో ఏదో చిన్నప్పుడు చూసింది, ఇదే చూడ్డము. అసలు అమ్మ మామనమ్మ అది రెండో సినిమానా అమ్మ అని మళ్ళీ అడుగుతుంది. మాకే అసలు అదొక రెండో సినిమా లాగా లేదు. ఒక నటుడు ఎంత యాక్టింగ్ చేశాడు, ఎంత న్యాచురల్గా ఉందంటే the credit entirely goes to the director also. Of course, he has brought it out. ఆయన మనసులో ఉన్నది స్క్రీన్ మీదకి తెప్పించారు యాక్టర్స్తో. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని అనిత చెప్పడం కూడా వినింటారు. ఆయనకు కావాల్సినట్టు తెప్పించుకున్నారు. దట్స్ వై యూ కెన్ సీ దట్ బ్యూటిఫుల్ ఎండ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. తేజ గారికి, ఆర్పి గారికి, జమినీ కిరణ్ గారికి అండ్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసిన చాలామంది మన మధ్య లేరు. వాళ్ళందరి కుటుంబాలకి కూడా నా కండోలెన్సెస్ టు దెమ్ అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు కీప్ మూవింగ్ అండ్ దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్న కొత్త హీరో వాళ్ళకి ఏం చెప్తారండి? అంటే ఇప్పుడు వచ్చిన హీరో వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడు. అదే మీరు పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. ఇప్పుడు ఈ సినిమాలో ఇఫ్ యూ కెన్ సీ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ అనిత, అసలు అంత చిన్న వాళ్ళు, ఈవెన్ అనిత ఇస్ వెరీ యంగ్ ఇన్ దిస్. ఎంత న్యాచురల్గా ఉంది ఈచ్ స్క్రీన్లో, అసలు ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసింది అనిత కూడా. సో పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్, డెఫినెట్లీ ఎనీథింగ్ ఈజ్ అచీవబుల్. యాక్టింగే కాదు, ఇన్ ఎనీ ఫీల్డ్, whatever is your interest, completely put your heart and soul and nothing is impossible laga. ఉదయ్ అదే ప్రూవ్ చేశాడు. సో మీ ఇంత అభిమానం చూపిస్తున్నారు. సో మీ నిజం జీవితంలో కూడా అలాగే మీరు అనుకున్నది సాధించి ప్రూవ్ చేసుకోండి. యూ యోర్సెల్ఫ్ విల్ ఫీల్ గుడ్. అదే నేను చాలా కష్టం. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్లో మీకు ఎవరు ఇష్టం అంటే నేను ఏం చెప్తాను చెప్పండి. అలా చాలా కష్టం. నాకు ప్రతి మూవీ ఇష్టం, ఎందుకంటే హీ హ్యాస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ. సో అన్నీ ఇష్టం. ఏకలవ్యుడు, జై శ్రీరామ్, నేమ్ ఇట్. అంటే ఆ మూవీ ఆడకపోయినా కూడా అందులో ఉదయ్ని చూస్తే అసలు హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ ఎనీ మూవీ. అబద్ధం కానీ పోయి బాలచందర్ గారి అబద్ధం ఎంత బాగుంటుంది అసలు. అది ఎంత అవునన్నా కాదన్నాకి ఎంత కష్టపడ్డాడో, అసలు ఎంత కష్టపడ్డాడో. ఒళ్ళంతా గాయాలు, అంత డిటర్మినేషన్, అంత డెడికేషన్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ హీస్ మై బ్రదర్. అండ్ మీ అందరి అఫ్కోర్స్ నేను ఒక తమ్ముడిని పోగొట్టుకున్న ఇంతమంది తమ్ముళ్ళని పొందాను. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. A lot of mixed emotions, obviously. As mom said, this is the first time I'm seeing him in theaters when I'm an adult. It's nice because I got to relive what mom lived that time now in like my consciousness. And Amma used to say when I was younger, I used to watch one movie, Poi, I think. Yeah, Poiలో యాక్చువల్గా క్లైమాక్స్లో ఉదయ్ చనిపోతాడు కదా, ఆ మూవీ మేము మస్కట్లో ఉన్నప్పుడు చూసి ఇంకా గుక్క ఆపకుండా ఏడుస్తుంది. మామ చనిపోయాడు అనుకుంటోంది, మామ చనిపోయాడనే ఏడుస్తుంది. అప్పుడు ఇంకా ఉదయ్ ఫోన్ చేసి గొంతు వినిపిస్తే తప్ప షీ డిడ్ నాట్
అది సినిమా, అది రియాలిటీయా సినిమా అంత డిఫరెన్స్ కూడా తెలుసుకోలేని వయసు అనమాట తల్లి. సో అలా ఉండేది. I think for my brother and I, for the most part, Mama played a very, very important role. He was one of our biggest role models, and I think we're fortunate enough to constantly like revisit memories like this. My brother and I and our entire family were very lucky to do that, and to see that he's so celebrated among so many people who share the same love and affection as my brother and I and our family. It's very, I don't know, humbling. It's a very, very different experience. Something I didn't expect coming to Hyderabad today for sure. But I'm glad you all of you gifted me the opportunity to relive Mama's old days, and I'm very happy about that. So thank you so much. స్క్రీన్లో ఉదయ్ చేసిన మ్యాజిక్ అదండి. వాళ్ళని బతికించండి. డబ్బులు ఉన్నాయని కదా సినిమాలు తీయద్దండి దయచేసి, ప్లీజ్ దండం పెడుతున్నా మీకు. రీల్స్ తీసుకోండి. పెద్ద పెద్ద స్క్రీన్ల మీద వెండి తెర మీద వేసేప్పుడు ఇలాంటి ఉదయ్ లాంటి కళాకారులు ఎప్పుడో నూటుకోకూడదు ఒక్కడు బతుకుతారండి. వాళ్ళని బతికించండి దయచేసి. ఉదయ్ కిరణ్ జీవం పోసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పెట్టుకుని ఈరోజు ఛానల్స్ వాళ్ళు అన్నం డబ్బులు తింటున్నారు. ఈరోజు కొన్ని ఛానల్స్కి వాళ్ళే ఫుడ్, ఉదయ్ సినిమాలే ఫుడ్ అయిపోయినాయి. ఆ చివరి సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడి ఎంతవరకు వస్తున్నామో కూడా మాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఎంతోమంది వచ్చి సినిమాలు తీస్తున్నారు, వందల కోట్లు పోస్తున్నారు. ఎందుకండి ఆడియన్స్లో ఎవరైనా ఒక 5 టికెట్లు అయినా తెగుతున్నాయా? మీరే చెప్తున్నారు. కరెక్ట్గా వాళ్ళు సమోసాలు కూడా అమ్ముకోలేని డబ్బులు రావట్లేదు వాళ్ళకి. దయచేసి వద్దండి. మీరు ఇండస్ట్రీ పెద్దలకి దయచేసి దండం పెడుతున్నాను, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎవరి కోసమో ఎవరినో మెప్పు కోసమో మాకు మాత్రమే తెలిసి ఇక్కడ మా చేతుల్లో ఉన్నాయి ఇండస్ట్రీ అనేది వద్దండి. దయచేసి మంచి మంచి సినిమాలు రిలీజ్ అయ్యి ఈరోజు ఎన్ని కేరింతలు కొట్టారు వీళ్ళందరూ. ఒక 2 గంటల్లో వాళ్ళు 23 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళందరి సంతోషం కూడా సంగీత అక్కగారు కూడా, మా శ్రీదేవి అక్క గారు కూడా అంత దూరం నుంచి వచ్చారు, వేరే దేశం నుంచి. మహేశ్వరి అందరూ వచ్చి అందరిని ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేశారు. ఒక మనిషి ఎందుకు చనిపోయాడు ఒక్కడిని చేసేసి ఆడుకోకండి ఎప్పుడు కూడా. ఇది ఒక టీమ్ ఎఫర్ట్. ఒక తేజ గారి డైరెక్షన్, పట్నాయక్ గారి మ్యూజిక్, డైలాగ్స్, తల్లికిండ్లభరణి గారి యాక్టింగ్, తెలంగాణ శకుంతల గారి యాక్ట్ అవి చూస్తుంటే నిజంగానే కొట్టేస్తే అంత భయం వేసింది. అదండి కళ అంటే. ఒక సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. మేము డబ్బులు ఉన్నాయి కదని పారబోయిద్దండి దయచేసి. మాకు తెలిసిందే సినిమా అనుకోకండి. సీనియర్స్ని పెట్టుకుని చేసుకోండి, ఉన్నవాడిని బతికించుకోండి. 19 సినిమాలు మొత్తం ఉదయం అన్నీ రిలీజ్ చేయండి. అన్నిటికీ ఇదే అప్లాజ్ వస్తుంది. మళ్ళీ డబ్బులు తెచ్చుకోండి థియేటర్ల వాళ్ళు, ఎగ్జిబిటర్స్. ఇప్పుడు ఆడుతున్న సినిమాలు ఏవీ లేవు, పరభాష సినిమాలు అవి తెచ్చి పాన్ ఇండియా పాన్ వరల్డ్ అనేసి దయచేసి సంపద్దండి. మాకు అర్థం కాని సినిమాలు తీయద్దండి ప్లీజ్. మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. లవ్ యూ ఉదయ్, అమర్ రహే. థ్యాంక్ యూ. మా చివరి సినిమా చిత్రం చెప్పిన కదా, త్వరలో విడుదలవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఎంతోమంది ముందుకు రావడానికి ఉన్నారు. దానికి ఉన్న కోర్టు సమస్యలు అవి తెగిపోయినాయి పూర్తిగా. ఎనీ టైం అవి కూడా బయటికి రావడానికి ట్రై చేస్తున్నాము. పెద్దవాళ్ళు లేకపోయినా ఈ ఫ్యాన్స్ సహకారంతోనే మేము రిలీజ్ చేస్తాం. ఫ్యాన్సే బలం, ఆడియన్సే బలం, చప్పట్లు కొట్టిన వాళ్ళే బలం, ప్రేక్షకులే బలం. సినిమాలో చూశారు కదా క్లైమాక్స్ ఏం జరిగింది. స్టూడెంట్స్ తలుచుకుంటేనే పెద్ద పెద్ద యుద్ధాలు కూడా శాంతికి కారకులైనారు. అట్లా ఆడియన్స్ తలుచుకుంటేనే సినిమాలు రిలీజ్ అయ్యే స్థాయికి తెచ్చుకోకండి దయచేసి. ఈ చివరి సినిమా త్వరలో రిలీజ్ అవుతుందని నేను ప్రగాఢ విశ్వాసంతో మీ అందరికీ చెప్తున్నాను.